పొద్దున ఏంటి చపాతి విశ్వనాథం ఇలా వచ్చావు? ఇది కొంచెం మాట్లాడాలి, లోపలికి వెళ్ళి మాట్లాడదామా? చెప్పు. ఇక్కడ కాదు, బెడ్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడదామా? ప్లీజ్ చెప్పు. మంచం మీద కూర్చొని మాట్లాడదాం. అవసరం లేదు, విషయం ఏంటి చెప్పు. నాకు సాయం చేసి పెట్టాలి. అర్థమైంది. నా పర్సు నిండా డబ్బులుండే అది మా మేడం వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను. చెక్ ఇద్దామంటే నిన్న కుక్క చింపేసింది. నాకు డబ్బు అవసరం లేదు, నా దగ్గర చాలా ఉంది. అయితే 1,00,000 రూపాయలు నువ్వు నాకు ఇవ్వగలవు అన్నమాట. డబ్బు మ్యాటర్ తెలుసు, ముందు సూట్ కేసు తీసుకో. ఇదిగో పట్టుకో. ఇందులో ఏమున్నాయని నీలాంటి మేధావులు అడగరని నాకు తెలుసు. నేనెందుకు అడుగుతాను? నేను అసలైన మేధావిని కదా, అస్సలు అడగను. కానీ నేను చెప్తాను, ఈ సూట్ కేసులో చాలా విలువైనవి ఉన్నాయి. నాకు ఎవరి మీద నమ్మకం లేక నీకు ఇస్తున్నాను. ఓహో, రేపు వచ్చి సూట్ కేసు తీసుకుంటాను, అంతవరకు జాగ్రత్తగా ఉంటాను. రేపు వచ్చేటప్పుడు పువ్వులు పట్టరా. ఏంటో నువ్వు అనేది? కంగారు పడకు, ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను పువ్వుల్లో పెట్టేస్తానన్నమాట. అందుకే పువ్వులు ఇమ్మంటున్నాను. సర్లే. ఇంత విలువైన వస్తువులు నా దగ్గర ఉంటే తప్పకుండా పోతాయి. దీన్ని తీసుకెళ్లి ఆ తెల్ల గుర్ర కంటకడదాం. ఇది పోయినా ఇందులో డబ్బులున్నాయని చెప్పి ఆ దగ్గర కొట్టేయచ్చు. అమ్మో, ఇందులో 15 లక్షలు ఉన్నాయి. ఆ విషయం మీకు మాత్రమే తెలుసు, ఎవరికి చెప్పకండి. ఇవానికి ఎన్ని కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. తెల్ల గొర్రె మళ్ళీ ఈ కసయోనే నమ్మబోతుంది. మేడం, చిక్కుడి ఎక్కడికి పోతున్నావురా? సరే అన్నారా అంటే మాత్రం ఇలా వెళ్ళిపోతావా? నేను ఎక్కడికి వెళ్తాను మేడం? గోడ మీద బల్లి, మంచంలో నల్లి, ఈ గుళ్ళో ఈ చెకోడి, ఎక్కడికి వెళ్ళరు. మరి సూట్ కేసు ఏంట్రా? ఇది మీ దగ్గర దాద్దామని తెచ్చాను మేడం. నా దగ్గర దాయాలా? ఎందుకు? చాలా ఇంపార్టెంట్ మేడం, దాయాలి. ఏముందిరా అందులో? డబ్బు ఉందని చెప్తే తప్ప దాయదనుకుంటా. ఏముందని అడిగితే నీ వీపు చూపిస్తావేంట్రా? మేడం, ఇందులో డబ్బు ఉంది. డబ్బా? నీకేమైనా బుద్ధుందా? 1000-2000కి అంత పెద్ద సూట్ కేసు ఎవరన్నా వాడతారా? 1000-2000 కాదు మేడం, ఇందులో 15 లక్షలు ఉన్నాయి. మేడం మేడం, ఈ తెల్ల గొర్రెకి చచ్చిపోయిందా ఏంటి? చచ్చిపోతేంటి? పే మీద ఇంత గోల్డ్ ఉంది, లాగేసుకుందాం ఉంగరం. ఈ 15 లక్షలు ఎక్కడి నుంచి వచ్చారు నీకు? అడ్వాన్స్ ఇచ్చారు మేడం. అడ్వాన్సా? దేనికి? నాలో ఉన్న రచయితకి. కుక్క, నాకు తెలియకుండా నువ్వు సీరియస్ కమిట్ అయిపోతున్నావురా? కాదు మేడం, రాష్ట్ర వ్యాప్తంగా సులభ్ కాంప్లెక్స్ పై సూక్తులు రాయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. సులభ్ కాంప్లెక్స్ పై సూక్తులా? అవును మేడం. నిదానమే ప్రధానం, ఒకరి వెనుక ఒకరు వెలవలను, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇలాంటివన్నీ రాయాలి. సర్లే, ఇప్పుడు ఏంటంటావు? ఏం లేదు మేడం, ఈ సూట్ కేసు మీ దగ్గర దాచాలి. ఏ మీ దగ్గర ఫ్లాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి దాచుకోవచ్చు కదా. అంత సెక్యూరిటీ లేదు కదా, అందులో ఐస్ వచ్చి పట్టుకోపోతారు కదా. అమ్మా, నన్ను ఎక్కిరిస్తావురా? లేదు మేడం, ఏదో ఫ్లో లో వచ్చేసింది. దీన్ని మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంచాలి? కొన్ని రోజులే మేడం. అదే ఎన్ని రోజులు? అదే కొన్ని రోజులే. సరే, ఇంట్లో ఏదో ఒక మూల పారిస్తాను, కావాల్సినప్పుడు వచ్చి తీసుకో. ఫుల్ ఆఫ్ కేర్ మేడం, 15 లక్షలు. సులభ్ కాంప్లెక్స్ మీద సులభంగా డబ్బులు సంపాదించేస్తున్నాడు యాదవ. నిన్న కాక మొన్నొచ్చి ఆ చెకోడి గాడు 15 లక్షలు సంపాదించాడు. నేను ఇన్ని ఎపిసోడ్లు రాశాను, కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. నిన్న కాక మొన్నొచ్చి చెప్పింది చెప్పుకొని స్టక్ అయిపోయిందా? నిన్న కాక మొన్నొచ్చి అరగంట అయింది. ఎప్పుడు వచ్చా ఉన్నది కాదు రాజ్యం, బుల్లెట్ దిగిందా లేదనేది పాయింట్. అవునండి, నేను అందరికీ లోకమైపోయాను. ఏమైందో అడగకుండా చెప్పు. మన చెకోడి ఇల్లు వెళ్ళిపోయాడా? అమ్మయ్యా, దరిద్రం వెళ్ళిపోయింది. ఇదైతే 100 సార్లు వింటాను చెప్పు. కాదండి, చెకోడికి పని దొరికింది. ఆ పనికిమాలోడికి పని దొరికిందే? వాడికి పని ఎవరిచ్చారే? కాశ్మీర్ ఉగ్రవాదులా లేక చైనా గోడచారులా? కాదండి, వాడికి సరైన పని దొరికింది. వాడికి సరైన పని అంటే సులభ్ కాంప్లెక్స్ వాడు తప్ప మల్టీప్లెక్స్ వాడు ఎవడు కాదు. వాళ్ళే ఇచ్చారండి. మల్టీప్లెక్స్ వాడా? కాదండి, సులభ్ కాంప్లెక్స్ వాళ్ళు. అనుకున్నా ఈ కంపుగాడికి ఆ కంపు జాబే దొరుకుతుందని. అది కాదండి, వాడికి సులభ్ కాంప్లెక్స్ వాళ్ళు బోర్డుల మీద నీతి వాక్యాలు రాసే పని అప్పగించారంట. అలా ఎలా ఇచ్చారే? ఆవిడ రాస్తే అవి నీతి వాక్యాలు అవ్వవు, భూతలంలో భూత వాక్యాలు అవుతాయి. అసలు వాడికి తెలుగులో ఎన్ని అక్షరాలు ఉంటాయో తెలుసా? మీకు తెలుసా అండి? తెలుసు కాబట్టే ప్రశ్న వేశా.
ఎదుల చెకోడి గాడికి నేను నచ్చ చెప్తానండి. ఆ నీతి వాక్యలేదో మీరు రాసేయండి. ఏంటే నువ్వనేది? నా ఉద్యోగం మానేసి నేను వెళ్ళి సులభ కాంప్లెక్స్ దగ్గర బోల్డ్ రాసుకోవాలా? ఒక నెల లీవ్ పెట్టండి. హే రాజ్యం, చిన్నప్పుడు ఎప్పుడో పాము పిల్ల తోక దొక్కానంట. అందరూ అది శాపం అంటే ఏదో అనుకున్నా. ఇలా నీ రూపంలో శాపం శారీ కట్టుకొస్తుంది అనుకోలేదు. ఏవండి, ఈ పనికి చెకోడి గాడికి 15 లక్షలు ఇచ్చారంట. తక్కువగా చూడకండి. ఏంటి ఆ మాత్రం పనికి 15 లక్షలు ఇస్తానారా? ఇస్తారు కాదండి, ఇచ్చేశారు. ఆ డబ్బుతో ఉన్న సూట్ కేస్ ని నాకిచ్చాడు. రాజ్యం, చెగోడిగాడికి డబ్బులు ఇచ్చారంటే నాకేదో డౌట్ వస్తుంది. నువ్వు వెళ్ళి ముందు ఆ సూట్ కేసు పట్టరాబో. అది నీ బద్ధకం. కూర్చోండి. ఏవండి, మీరు చాలా తెలివి పరులు అనుకున్నాను, కానీ మీరు ఇంత పప్పసుద్దని నాకు తెలియదు. ఏమైంది? దాని లాక్ మనకు తెలియదు కదండి. మరి చూస్తూ అలా కూర్చున్నావంటే నీ బద్ధకం. జల్లి సుత్తు పట్టరా. మళ్ళీ సుత్తా. నీ బద్ధకం ఎలా పోయి సుత్తు పట్టరాబా. ఇవ్వండి. ఇదేంటిది? రాజ్యం, ఓ పిచ్చిన రాజ్యం, నీ పిచ్చిన పుత్రుడు డబ్బులు ఇవ్వలేదే. చూడు కాదండి, షుగర్ ప్యాకెట్లు అనుకుంటా. షుగర్ ప్యాకెట్ల ఇది తిని చూస్తే తెలుస్తుంది. రాజ్యం, ఇదేదో తీపుప్పే. ఉండండి, నేను టేస్ట్ చేస్తాను. రాజ్యం ఆగు, నేను తిన్నాను కదా, మళ్ళీ నువ్వు తింటావు ఎందుకు? నేను తింటే నువ్వు తిన్నట్టే కదా. సరేలేండి, దీన్ని లోపల పెట్టేస్తాను. ఆ చెకోడి గాడు దీంట్లో డబ్బులున్నాయని చెప్పాడు. రానివ్వండి, వాడి పని చెప్తాను. రాజ్యం, నువ్వెంతో మంచిదానివి రాజ్యం. నువ్వు నా బంగారానివి కదా. నువ్వు నా పుణ్యం కొద్దీ దొరికావు. చిన్నప్పుడు నాకు ఎక్కడో మచ్చ ఉందని అందరూ అన్నారు. ఆ మచ్చవు నువ్వే. అది ఇప్పుడు అర్థమైంది. నువ్వే నా అదృష్టం మచ్చ. ఎవడి దీన్ని తిన్నాక మీరు అన్ని నిజాలే చెప్పేస్తున్నారండి. ఉండండి, దీన్ని జాగ్రత్తగా దాస్తాను. రాజ్యం, ఆ ముడతల మొహోడికి మాత్రం ఇవ్వకు. ఏంటిది? మళ్ళీ తినాలనిపిస్తుంది. రాజ్యం, 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 ఏంటండి? ఆ తీపి ప్యాకెట్లేవి దాచేసానండి. అబ్బా, అవి దాచుకోవడానికి అదే, తినడానికి ఇవ్వు. తర్వాత తినొచ్చు, కానీ ముందు ఆఫీస్ కి బయలుదేరండి. ఆఫీస్ లేదు, గీఫీస్ లేదు, అది తిన్నాకే. టైంకి సీరియల్ చూడాలి, టైంకి షాపింగ్ చేయాలి. అవునా? అవునండి. అలాగైతే టైంకి తీపి ఉప్పు కూడా తినాలి. తీసుకురాపో. తీసుకురాకపోతే నా సీరియల్స్ కి షాపింగ్ కి అడ్డుపడేలా ఉన్నారే. రాజ్యం, ఏం ఆలోచిస్తున్నావు? ఉండండి, తీసుకొస్తాను. రాజ్యం, నువ్వు నా స్వీట్ హార్ట్. చెప్పు, నీకేం కావాలి? చీరలా, నగలా? ఏం లేదండి, షాపింగ్ కంటే ముందు సరుకులు కూరగాయలు తెచ్చుకుందామని. ఓసి నా బ్యూటిఫుల్ వైఫ్, నీ కోసం కొండ మీద చెకోడి నేను తీసుకొస్తాను. ఇదెంత పని? ఇప్పుడే చేస్తా. లిస్ట్ చెప్పు. 1 minute. అంత మెల్లగా రాస్తావేంటి? ఇలాగివ్వు, నేను రాస్తాను. చెప్పు. కందిపప్పు, ఇవి తీసుకురండి. రాజ్యం, నువ్వెంత మంచిదానివి. నాకు డబ్బులు ఎలా తగలేయాలో తెలియకపోతే నువ్వే కష్టపడి 2 పేజీల సరుకులు తెప్పించి నాశనం చేస్తున్నావు. ఉప్పు ప్యాకెట్లు మా ఆయన ఇంతలా మార్చాయా? వాటిలో నిజంగానే ఏదో విషయం ఉంది. మా ఆయన ఇలానే ఉంటే బాగుండు. ఉంటాను రాజ్యం, నీ కోసం ఇలాగే ఉంటాను. ఏమండి, నేను మైండ్ లో అనుకుంది మీరెలా చదివారు? నా బంగారు రాజ్యం, నీ మైండ్నే కాదు, నీ మనసును కూడా చదివేస్తాను. అంత పవర్ నాలో. ఆ పవర్ ఇంకా తక్కువ ఉన్నారంటే ఇంకో ఉప్పు ప్యాకెట్ పట్టరా, ఉప్పు ప్యాకెట్ పట్టరా. వంట పూర్తి చేయకుండా ఇంకా ఇక్కడే ఉంటే భోజనానికి ఆలస్యం అయిపోతుందండి. మరి తీపుప్పు మీరు సరుకులు తెచ్చాక ఇస్తానులేండి. ఇదిగో 2 నిమిషాల్లో తెస్తా. స్వీట్ వైఫ్, మామిడి బంగారు, మామిడి బంగారు. మొగుళ్ళు మనం చెప్తుంది వింటున్నప్పుడే అన్ని పనులు పూర్తి చేసేసుకోవాలి. ఏమంటారు? ఈ బండదానికి చెప్పుకునే కంటే నేను నయం. మేడం, సారీ మేడం, చిన్నపిల్లల మా ఆవిడ మంచిది, మా ఆవిడ బంగారం అని తిరుగుతున్నారు. నీ ఉప్పు తిన్న దగ్గర నుంచి ఆయన అలా అయిపోయారా? ఆయన నా ఉప్పు తింటామేంటి మేడం? నేనే ఆయన ఉప్పు, కారం, పసుపు, అల్మేలుగడ్డ, చింతపండు కూడా తింటున్నాను మేడం. ఒరే దరిద్రుడా, ఇంతకీ ఆ సూట్ కేసులో ఏముందిరా? 15 లక్షలు మేడం. నీ బొంద,
అందులో వేరు ముక్కలు, ఎండుటాకులు, ఉప్పు ప్యాకెట్లు ఉన్నాయి. వేరు ముక్కలు, ఎండుటాకులు, ఉప్పు ప్యాకెట్లు ఉన్నాయా? వాటిని వాడేందుకు అంత భద్రంగా దాయమన్నాడు? చెక్కుడి, ఆ ఉప్పు తిన్నప్పటి నుంచి ఆయన నా చెంగే వదలడం లేదు. నువ్వంటే నాకు ఇష్టం అంటూ నా చుట్టే తిరుగుతున్నారు. అసలు ఏముందిరా ఉప్పులో? మేడం, నీ ఒంటే నాకు ఇష్టం అంటున్నాడేమో చూడండి. నిన్న గుడ్డు పొట్లకాయ కూర కాంబినేషన్ ఉండుంటారు. ఆయన తినేసి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాద్రా, నీ ఉప్పు తిన్న తర్వాతనే ఆయన అలా అయ్యారు. రాజ్యం, 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 మీ ఆయనేటి నా ఆవిడ బంగారం గోల్డ్ అని చెప్తున్నారు. రాజ్యం ఏదో మంత్రం వేసుంటుందిలే. మంత్రం లేదు, తంత్రం లేదు. ఈ చెకోడి గాడి ఇచ్చిన ఉప్పు తిని ఆయన అలా అయిపోయారు. ఉప్పు తినా? అదే ఉప్పు. ఉప్పు పేరు చెప్పు. ఈ మధ్యన మా ఆయన అస్సలు నా మాట వినటం లేదు. నేను వాడతాను. చెప్పు రాజ్యం, చెప్పు. నా ఉప్పులో అంత పవర్ ఉందా? వాడేసుకుందాం. అది కాదు చెకోడి, ఆవిడేదో చెప్తున్నారుగా, తెలుసుకోని. ఏంటి తెలుసుకునేది? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. ఇచ్చారుగా, వెళ్ళండి. ఉప్పు ప్యాకెట్ కావాలంటే ఉప్పు ప్యాకెట్లు. అలా చెప్పొద్దు మేడం. మేడం, ఇలా అందరు చెప్పేస్తే ఎలా? అందరూ మనవాళ్ళే కదరా. సర్లేండి, అవన్నీ నాకెందుకు కానీ నా సూట్ కేసు నాకు ఇచ్చేయండి. సూట్ కేసా? ఏం సూట్ కేసు? మేడం, నా ఉప్పు ప్యాకెట్ల సూట్ కేసు మేడం. నా దగ్గర లేదు, ఉన్నా ఇవ్వను. మేడం ప్లీజ్ మేడం, ఇచ్చేయండి మేడం. సరే, ఉప్పు ప్యాకెట్లు తీసుకొని ఒట్టి సూట్ కేసు ఇస్తాలే. అది నాకెందుకండి, నా ఉప్పు ప్యాకెట్ నాకు ఇచ్చేయండి. ఇవ్వను. అవి ఇచ్చేస్తే మా ఆయన నా మాట విండు. పోనీ 4 ప్యాకెట్లన్నీ ఇవ్వండి మేడం. పెళ్లి కానోడివి, నీకెందుకురా? నేను కూడా ఎవరో ఒకరి మాట వినాలి కదా మేడం. సర్లే, 2 ప్యాకెట్లు ఇస్తాను, పట్టుకు వెళ్ళు. సరే ఇవ్వండి, కాస్త పెద్ద ప్యాకెట్లు ఇవ్వండి మేడం. ఈ వంశం వాళ్ళ గురించి తెలిసే మరీ ఇచ్చాను. నా చెంపలు నేనే వాయించుకోవాలి. అంటే ఉప్పొద్దా? వెరీ గుడ్. శివుడి ధనస్సు తుస్సుమనంగా, సీతకు రాముడు కిచ్చువనంగా, పచిపిచి మేళం గందరగోళ. రాధాకృష్ణులు ప్లస్సు అవంగా, బామై పామై బుస్సుమనంగా. వీళ్ళేంటి పిల్లలకి ఇలా సేవలు చేసేస్తున్నారు? పోయప్పో, నా ఉప్పు బాగానే పనిచేస్తుంది. ఈ ఇళ్ళ సంగతే ఇలా ఉంటే గ్రోయింగ్ భాస్కర్ పరిస్థితి ఏంటో. గ్రోయింగ్ భాస్కరేడా, బెండింగ్ భాస్కరేడా? పదండి చూద్దాం. రాధమ్మ చుట్టూ గోపాలం, రాధమ్మ చుట్టూ. నా ఉప్పు ఇంత మార్పు తెస్తున్నప్పుడు నేనెందుకు ఊరుకుంటా? నేను గెటప్ మారుస్తా, ఈ అపార్ట్మెంట్ సెటప్ మారుస్తా. అందరు మగులు పిల్లలు చెంగుబాటు తీసి నా అమ్మ మాత్రం మందు బాట్లు అట్టుకున్నాడు. ఏంటి ఐసు, ఏదో భంగమైందలా అలా కూర్చున్నావు? సచ్చినాడా, సరిగా మాట్లాడు లేకపోతే చంపేస్తాను. అదే ఏదో వ్రత భంగమైందలా కూర్చున్నావేంటి అని అడుగుతున్నాను. చెప్తే ఏం లాభం? నువ్వేమైనా ఆర్చేవాడువా తీర్చేవాడువా? 2 చెప్తాలే గానీ విషయమైనా చెప్పు. చూడు, అందరూ చిలకా గోరింకల్లో తిరుగుతున్నారు, మేమే కాకి రాబందులా ఉన్నామంటావు. అది కాదు, ఈ అపార్ట్మెంట్ లో అందరు మొగుళ్ళు పిల్లలు చెంగు పట్టు తిరుగుతుంటే నా మొగుడు మాత్రం కళ్ళు కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నాడు. అదంతా వాళ్ళ గొప్ప కాదే, నా ఘనత. నువ్వా? ఏం చేసావు? అంత తేలిక చెప్పేస్తారేంటి? దానికే ఫీజు ఉంది. ఇస్తాలే, చెప్పు. ముందు చెప్తా. నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? మరదలు మరదలే, షాపింగ్ షాపింగే. ఇదిగో చెప్పు. ఇది మంచి అమ్మాయిలు చేయాల్సిన పని. తీర్చుకో. అన్ని డబ్బులు దొబ్బేసి ఈ చిన్న సాటుపై నా చేతిలో పెడతావా? ఓసి పిచ్చి మొహం దానా, అది మామూలు ఉప్పు కాదే, మైమగల్ల ఉప్పు. అది తిన్న ఏ మగాడైనా పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగాల్సిందే. చిక్కుడి నిజమా? ఒక్కొక్కసారి శత్రువులు కూడా నమ్మాలి. ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఉప్పు అమ్మింది నేనే. సరే, ఈసారికి నేను నమ్ముతాలే. మావా, నిన్నొకటి చెప్తాను, చేస్తావా? ఏదైనా సాయంత్రం పోవే. సరసం, నీకోసం ఉప్పు తీసుకొచ్చి మావా, ఇది నువ్వు తింటే నాలా తెల్లగా అయిపోతావు. అవసరం లేదు, నాకు ఈ కళ చలుపా. మావా ప్లీజ్ మావా, నా బుజ్జి కదా, తిను మావా. నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు? ఆగు, నీకు చెప్తాను.
ఐసు ఆ తీపి ఉప్పు కొంచెం ఇవ్వే. ఇంక లేదు అయిపోయింది. ఇవ్వే 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 ఐసు ఐసు. అయ్యగారు ఐసు మా ఆవిడ ఎక్కడ తీసుకెళ్ళేదిరా? అయ్యగారు ఐసుగా అమ్మగారు తీసుకెళ్లారు. అయ్యగారు 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 ఏంట్రా ఉప్పు అయ్యగారు. అవునా? ఉప్పు ఎదుగురా అట్ట నాకెత్తనావు? ఏంట్రా ఈ ముసలి బ్యాచ్ అంతా ఎక్కడికి వచ్చారు? పిల్లాన్ని వెతుక్కుంటూ వచ్చాను. నేను మాత్రం నా బంగారాన్ని ఎత్తుకుంటూ వచ్చిన. బంగారమా? ఎక్కడ పడేసుకున్నావు? నేను బంగారం అన్నది మా ఆవిడ్ని. మీ ఆవిడ మామూలు బంగారమే, మా ఆవిడ మేలిం బంగారం. నోరు మూసుకో. మా ఆవిడ కంటే బంగారం ఇక్కడ ఎవరు లేదు. నేను ఒప్పుకోను. నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళినా ఒక్కతే ధైర్యంగా ఉంటుంది తెలిసిన. బరువులు ఎత్తేవాడు ఒకడు ఉన్నాడు. ఇంకా భయం ఎందుకు? నాకేం తెలీదు. నేను నా భార్య బరువునే మోస్తున్నా. బరువులో ఉన్నదాన్ని భార్య అంటారా? ఏదమ్మా అదంతా నాకు తెలియదండి. నా భార్య ఆణిముత్యం. నేనేమడిగినా క్షణాల్లో ఇచ్చేస్తుంది. ఇవే డబ్బులు బాబు. ఆ డబ్బులు తెచ్చమ్మా. అవతల మేజర్ గారు తుపాకీలో నీ బుల్లెట్లన్నీ దించేస్తున్నాడు. నాకేం తెలీదు. మా ఆవిడ డైమండ్. ఏడిచారు. అందరికంటే మా ఆవిడే వజ్రం. 24 గంటలు సీరియల్స్ చూసే పెద్దదయ్యా మీ ఆవిడ. దోళ్ళ ఉన్న చెక్కుడు గాని పిల్లాడని పిలుస్తున్నాయా? నువ్వు కష్టపడి 2 చేతులు సంపాదిస్తుంటే సిగ్గు లేకుండా 4 చేతులు ఖర్చు పెడుతుందా మీ ఆవిడ? నానిగా మా ఆవిడని అలా అంటావురా? భాస్కర్, ఆయన చిన్న పిల్లవాడిని చేసి కొట్టడం కాదు, దమ్ముంటే నా దగ్గరకు రా. ఏంట్రా నీ కన్ను? నిన్ను నీ కన్నుతోనే నేను కలుస్తారా? ఏంటి అలా కొట్టేస్తున్నావు? నిన్ను ఎలా కదరా తిరగేసుకుంటే నీ పువ్వుంట గిరికుంటే నీ సమ్మగా ఉందా నీ సోది. అయ్యగారు ఇదంతా చూస్తా ఉంటే నాకు ఒకటి అర్థమైంది అయ్యగారు. మీ పిల్లలందరికంటే నా పిల్లలు బంగారం అయ్యగారు. నీ ఇంట్లో నీ పెళ్ళం బంగారం నా పిల్లమే గొప్ప. నా పిల్లమే గొప్ప. వీళ్ళు మొగుడు పిల్లాలే. వీళ్ళు మొగుడు పిల్లాలే. వీళ్ళు మొగుడు పిల్లాలే. ఏంటి ఇక్కడ అంత తేడాగా ఉంది? ఈ రెడ్ లైట్ ఏంటి? వీళ్ళంతా మొగుడు పిల్లలు ఇలా నిల్చున్నారేంటి? కొంచెం 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 అలాగా ముసలోడు హీరోయిన్ తో ఎప్పుడు గొడవ పడుతూ ఉండేది. ఆ గొడవ హీరో దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ హీరోకి హీరోయిన్ కి గొడవ వచ్చేసింది. ఆ గొడవలో నుంచి వాళ్ళిద్దరి మధ్య మీరు సరిగ్గా చెప్పట్లేదండి. మీకు ఉప్పు ప్యాకెట్ క్యాన్సిల్. కొంచెం 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 రేపటి ఎపిసోడ్ చెప్పేస్తా. కొంచెం 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 ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ లో పడతారు. వాళ్ళిద్దరు ఎక్కడ దాకా వెళ్తుందంటే వాళ్ళిద్దరు వాళ్ళ ఆయన ఎదిరిచేస్తారు. భాస్కర్, ఏంటిది? అందరూ పనులు మానేసి బయట పట్టుకుని కూర్చున్నారు. మీరు డిస్టర్బ్ చేయకండి సార్. మా ఉప్పు పెట్టండి. ఉప్పేంటి? ఎస్ఐ గారు మీరు ఎందుకు వచ్చారు? చెప్తానమ్మా చెప్తా. అక్కడికే వస్తున్నా. హైదరాబాద్ ను చెలగొట్టడానికి నైజీరియా నుంచి నైజాం వచ్చిన కోతిలా ఉంటాడే ఏడివాడు. సార్ ఇక్కడ నేను. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్. ఒరే చెకోడి, ఈ సెటప్ ఏంటి? ఈ గోల్ ఏంట్రా? నన్ను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది, వాళ్ళని ఆనందం వెతుక్కుంటూ వచ్చింది. పక్క పక్కనే ఉన్న 2 అక్షరాలు కలవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. అది సరే, ఇదంతా ఏంటి? సార్ నాకు ఉప్పు దొరికింది. అది తింటే ఏ మొగుడైనా సరే పిల్లం చుట్టూ తిరగాల్సిందే. అవునా? తప్పుగా సోది ఎస్ఐ. తీసుకోండి డబ్బులు. ఖాతాలో రాసుకోరా. ఓకే.
మీరు తినండి ఎస్ఐ గారు, చాలా బాగుంటుంది ఉప్పు. భాస్కర్, అది ఉప్పు కాదు, మత్తు మందు. ఏంటి ఉప్పుని మత్తు మందు చేసి నా వ్యాపారాన్ని చెడగొట్టకండి. అవునండి, అది మత్తు మందు కాదు. వశీకరణ ఉప్పు. భర్త మత్తుగా, భార్య హాయిగా ఉంటుంది. నీ బొందా. రేయ్, మీరంతా ఇట్రండి. ఇవి డ్రగ్స్. వీటిని వాడడమే కాదు, దగ్గర ఉంచుకోవడం కూడా నేరమే. వీటిని సొసైటీలో సరఫరా చేస్తున్న వాళ్ళు, వాడుతున్న వాళ్ళు, ఇతరులకు అలవాటు చేస్తున్న వాళ్ళు అందరూ నేరస్తులే. దీనికి శిక్ష ఏంటో తెలుసా? 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష లేదా యావజ్జీవ సాధారణ శిక్ష. ఎందుకండి అంతంత శిక్షలు? వీటికి అలవాటు పడితే ప్రాణాలు పోతాయమ్మా. నేనమ్మను ఇంత బాగుంది తింటే ప్రాణాలు పోవడం ఏంటి? భాస్కర్, పిచ్చోళ్ళ మాట్లాడకు. డ్రగ్స్ గురించి నీకు తెలియదా? ఊరుకోండి, మాకు డ్రగ్స్ ఎక్కడ నుంచి దొరుకుతాయి? మీకు దొరకలేదురా, మీకు దొరికేలా మేమే చేశాము. మీరు చేశారా? అవును, ఇది పోలీస్ మాక్ డ్రిల్. ఈ రోజుల్లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఇచ్చిన సూట్ కేసులు, వస్తువులు ఇళ్లలో దాస్తున్నారు. అలా చేయకూడదండి. చెయ్యకూడదు. వాటిలో డ్రగ్స్ ఉండొచ్చు, బాంబులు. కానీ అది ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మా మాట చాలా బాగా వింటున్నారు సార్. అవునండి, ఇక్కడ గిన్నె అక్కడ పెట్టిన నా మొగుడు ఇప్పుడు వంట కూడా చేసేస్తున్నాడండి. ఎప్పుడు షూటింగ్ అంటూ అవుట్ ఫోకస్ లో ఉండే నా మొగుడు ఇప్పుడు ఫోకస్ అంటూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఎప్పుడు డబ్బులతో ఉండే నా మొగుడు ఇప్పుడు ఇంట్లో సామాన్లు కూడా సర్దేస్తున్నాడు. 24 గంటలు తుపాకీ తుడుచుకునే నా మొగుడు ఇప్పుడు నా తల దువ్వుతున్నాడు. మా ఆయన అయితే వీళ్ళకంటే ఎక్కువ ఇంటి పని చేస్తూ సీరియల్స్ కూడా చేస్తున్నారు. వాటి కథలు కూడా చెప్తున్నావు రాజ్యం. కథలు కూడా చెప్తున్నారు. మాటలు వింటున్నారని మొగుళ్ళ ప్రాణాలు తీసేస్తారా? డ్రగ్స్ ఎంత ప్రమాదమో తెలుసా? అంత ప్రమాదకరమైనవి మీరెందుకు ఇచ్చారండి? ఒరేయ్ సత్యమోహోడా, అది డ్రగ్స్ కాదురా. మరి ఏంటంటే? షుగర్ కోటింగ్ ఉన్న యూరియా పౌడర్. షుగర్ కోటెడ్ ఉన్న యూరియా తినిపించి నన్ను కుక్కలా తిప్పుకుంటావుంటే ఎస్ఐ గారు దానికే శిక్ష లేదా? ఎందుకు లేదు? భర్తలకు డ్రగ్స్ తినిపించి వశం చేసుకోవాలని చూసినందుకు వీళ్ళను, వీళ్ళకు డ్రగ్స్ అమ్మినందుకు వీణ్ణి, అందరినీ అరెస్ట్ చేస్తాను. దరిద్రం వదిలిపోయింది, మా మనోభావాలు చల్లబడ్డాయి. పిల్లగాడా